హాయ్ అండి. సో ఈరోజు మనం ఏ ట్రాన్స్పోర్ట్ ప్రెగ్నెన్సీలో వాడచ్చు, ఎప్పుడైనా మనం ఊరు వెళ్ళాలంటే ఏ ట్రాన్స్పోర్ట్లో వెళ్తే బెస్ట్ అండ్ సేఫ్ అనే దాని గురించి మాట్లాడదాం. ఫస్ట్ ట్రైన్ చాలా సేఫ్. ట్రైన్లో స్లీపర్ బర్త్స్ తీసుకోండి, కాళ్ళు పైకి పెట్టుకోవచ్చు, హ్యాపీగా పడుకోవచ్చు, వాష్రూమ్స్ ఉంటాయి కాబట్టి ట్రైన్ అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్ అండి. సెకండ్ ప్రిఫరెన్స్ ఎయిర్ ట్రావెల్, అంటే ఫ్లైట్స్ అనమాట. సో ఫ్లైట్స్లో కూడా మనకి 12 to 28 వీక్స్, అంటే 3rd మంత్ నుంచి 6th మంత్ వరకు ట్రావెల్ చేయొచ్చు. 28 వీక్స్ దాటాక మనకి డాక్టర్ సర్టిఫికేట్ కావాల్సి వస్తుంది. సో ఫ్లైట్లో వెళ్తే కనుక ఎయిల్ సీట్, అంటే వాష్రూమ్కి ఈజీగా వెళ్ళొచ్చు కాబట్టి ఎయిల్ సీట్ తీసుకోండి, విండో సీట్ కాకుండా. సో 32 వీక్స్ తర్వాత మాత్రం ఫ్లైట్ ట్రావెల్ అనేది వద్దు, ఎందుకంటే ఎప్పుడైనా డెలివర్ అవ్వచ్చు కాబట్టి 32 వీక్స్ తర్వాత మాత్రం ఫ్లైట్ ట్రావెల్ వద్దు. మూడోది కార్లో వెళ్ళొచ్చు, కానీ రోడ్ బాగుండాలి, కుదుపులు ఎక్కువ ఉండకూడదు, జర్క్స్ అనేవి రాకూడదు. ఎందుకంటే ఆ జర్క్స్ వస్తే కూడా మనకి అబ్డామిన్ మీద ఇంపాక్ట్ అయ్యి మనకి అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు. సీట్ బెల్ట్ పెట్టుకోండి. సీట్ బెల్ట్ పెట్టుకునేటప్పుడు బెల్ట్ పొట్ట కింద నుంచి వచ్చేలా పెట్టుకోండి. అండ్ ఫ్రీక్వెంట్గా ఆగుతూ ఉండండి, ఎందుకంటే మీరు ఎక్కువసేపు కూర్చుంటే కాళ్ళు వాపు వస్తుంది. ఆ వాపు వల్ల మీకు కాళ్ళు నొప్పి వచ్చి ప్రాబ్లం అవుతుంది, బ్లడ్ సప్లై కూడా తగ్గుతుంది. కాబట్టి ఫ్రీక్వెంట్గా ఆపుకుంటూ ఉండి కొంచెంసేపు నడుస్తూ వాష్రూమ్కి వెళ్తూ అలా కార్ ట్రావెల్ కూడా చెయ్యొచ్చు. నాలుగోది బస్లో వెళ్తే కనుక స్లీపర్ బస్సే తీసుకోండి. వాష్రూమ్స్ ఉన్న బస్ తీసుకుంటే ఇంకా సేఫ్ అనమాట. సో ఈ 4 kinds ఆఫ్ ట్రాన్స్పోర్ట్ గురించి చెప్పాను కదా. కొన్ని కండిషన్స్లో అసలు ట్రాన్స్పోర్ట్ అనేది మంచిది కాదు. అదేంటంటే 32 వీక్స్ దాటాక, అంటే 8th మంత్ దాటాక ఏ కైండ్ ఆఫ్ ట్రావెల్ మంచిది కాదు, బికాస్ ఎప్పుడైనా డెలివరీ అవ్వచ్చు కాబట్టి. రెండోది షార్ట్ సర్విక్స్ ఉంటే, లేదా ముందు అబార్షన్స్ అయిన రిస్క్ ఉంటే, లేదా ట్విన్స్ ఉంటే, లేదా ఇంకేమైనా హై బీపీ ఆర్ హై షుగర్స్ ఉన్న కండిషన్స్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఉంటే కనుక, లేదా ప్లెసెంటా కిందకున్నా కూడా ఈ కండిషన్స్లో మనం ట్రావెల్ చేయడం అనేది కంప్లీట్లీ ఆపేయాలి.